వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు రాజంపేట మండల కార్యాలయం ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎంఆర్ఓ సతీష్ రెడ్డి ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, గత ప్రభుత్వంలా కాకుండా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని, స్థలమున్న నిరుపేదలకు 5 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్, రాజంపేట మండల కార్యదర్శి బత్తుల ఈశ్వర్, గ్రామ కార్యదర్శి జి హనుమాన్లు, బాలయ్య, సాయిలు, శ్యామల, రాజేశ్వరి, భారతి తదితరులు పాల్గొన్నారు. మహిళకు ప్రతి ఒక్క మహిళకు మరికి ఒంటరి మహిళ కావచ్చు, మళ్ళీ భర్త చనిపోయిన మహిళలు కావచ్చు పింఛన్లు ఇస్తా అని చెప్పి నూతన పింఛన్ విధానాన్ని కూడా ఇవాళ మరి ఎంక్వైరీ చేసి ఇంటింటికి కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ సంవత్సరాల గడుస్తూ ఉన్నా కూడా ఎన్నికలు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా సగం కూడా ఇవాళ మరి పక్కకు నెట్టేసినట్టుగా కనబడతా ఉన్నది గత ప్రభుత్వం లెక్కనే. ఇప్పటికైనా మరి ప్రభుత్వం వెంటనే మరి ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చి ప్రభుత్వం ఒక ప్రత్యేకాధికారిని, మండలాధికారిని మరి పర్యవేక్షణలో పెట్టి ఆయన ద్వారా మరి ప్రతి ఇంటింటికి కూడా మరి సర్వే నిర్వహించి ఇప్పటికైనా కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం. రాజంపేట అంటేనే ఇవాళ ఒక సర్వే చేస్తూ ఉంటే కూడా సర్వేను కూడా బెదిరించి ఇవాళ కబ్జాలు చేస్తున్నటువంటి ఇవాళ రాజంపేట. ఈ రాజంపేటను ఇవాళ చూస్తుంది కాదు, వందలాది ఎకరాలు ఇవాళ స్థిరాయి భూములు ఉన్నటువంటి ఇవాళ రాజంపేట. ఆ రాజంపేటలో మరి ఇప్పుడు నిరుపేదలు ఉన్నట్టు వాళ్ళ అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ కాకుండా కనీసంగా భూమి నిర్వహిస్తానన్న గుడిసెలు వేసుకోను, నీళ్లు మరి అక్కడ బోర్లు నిర్మిస్తే నీళ్ళు వేసుకోను, ఇంత గుడిసెలు వేసుకొని ఉంటారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. మరి ఆ గుడి ప్రభుత్వం చెప్పింది ఆనాడు మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని. ఇవాళ డబుల్ బెడ్రూమ్ చూస్తూ ఉంటే ఇవాళ ఖాళీగా ఉన్నాయి. అదే నాణ్యమైన లోపం లేని వంద ఇవాళ ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అదేనైనా ఇవాళ డబుల్ బెడ్రూమ్ అయినా ఇవాళ మరి అర్హులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే పింఛన్లు లేని వాళ్ళందరూ కూడా పింఛన్లు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. లేకుంటే మరోసారి మరి పెద్ద ఎత్తున జరిగే ఉద్యమాలకు ఇవాళ మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను తీసుకొచ్చి ఎండలోనైనా నీడలోనైనా మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఎంఆర్ఓ గారు లేరు, ఏదో ఆరుగొండ నీళ్ల సమస్యను ఏదో గొడవ జరుగుతూ ఉంది, అక్కడికి వెళ్ళిరు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా మరి ఎవరు ఉన్నారో మరి అధికారి గారు తీసుకుంటాను వినతి పత్రం అంటున్నారు. వినతి పత్రం తీసుకొని కూడా చెత్తబుట్టలు వేయకుండా రిసీవ్డ్ కాపీ కొట్టి ఇచ్చి మాకు కూడా మరోసారి కూడా ప్రభుత్వానికి తెలియాలని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు దశరథ్, కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ.